మనసెరిగిన మాధవుడు కథ. కృష్ణుని కథ చిన్నది. గుడి తలుపులు తెరుచుకుంటూ లోపలికి వెళ్ళాడు పూజారి. చాలా నిరుత్సాహంగా ఉన్నాడు. ప్రకృతికి కూడా కారణం తెలిసినట్లుంది. నిశ్శబ్దంగా ఉంది. ఈరోజే స్వామి సేవా భాగ్యానికి ఆఖరి రోజు అన్న ఆలోచనలోనే అతనికి భరించరానిదిగా ఉంది. భార్య బిడ్డలకు ఎలా నచ్చ చెప్పాలో తెలియటం లేదు. తన బాధ ఎలా చెప్పుకోవాలో కూడా తెలియటం లేదు. అతని గోడు వినేవారెవ్వరూ లేరు. నిజానికి ఇందులో ఎవరి తప్పిదమూ లేదు. ఎవరికీ తనంటే వ్యతిరేకత లేదు. కాలాగుణంగా వచ్చిన వృద్ధాప్యమే అతనికి పాలిట శాపంగా మారింది. మెల్లగా పుష్పాలను కృష్ణుని పాదాల దగ్గర ఉంచి కన్నీళ్లతో తలను పాదాల మీద ఉంచాడు. తనను తాను నిగ్రహించుకుంటూ పూజ చేయసాగాడు. హారతి ఇచ్చే సమయం వచ్చింది. పూజా విధులన్నీ పూర్తి అయిపోయాయి. ఇక ఆలయానికి తాళం వేయాలి. రేపటి నుంచి తాను రాలేడన్న విషయం గుర్తుకు వచ్చి వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇంతకీ ఆ వృద్ధ పూజారి మనోభేద కారణమేమిటి? దాదాపు 30 ఏళ్లుగా ఎంతో భక్తి శ్రద్ధలతో చిత్తశుద్ధితో శ్రీకృష్ణుని సేవలు అందించాడు. అతని జీవితమే కృష్ణమయం అయ్యింది. ఎవరి నోట విన్నా అతని దివ్య భక్తి గురించి చెబుతూ ఉంటారు. అయితే కాలానికి అందరూ తల వంచవలసిందే కదా. పూజారికి వృద్ధాప్యం వల్ల గూని వచ్చింది. దానితో స్వామి మెడలో మాలలు వేయలేకపోతున్నాడు. ముఖానికి తిలకం దిద్దాలన్న గూనితనం వల్ల చేయలేకపోతూ ఉన్నాడు. అందుకే కమిటీ వారు అతనికి కుమారునికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆ రోజు అతని సేవకు ఆఖరి రోజు. అది అతనికి వ్యధకు కారణం. బాధపడుతూ ఉన్నాడు. ఓ కృష్ణ, ఇదే నా ఆఖరి పూజ. ఇన్నేళ్ల కాలంలో నా వల్ల తెలిసి గాని తెలియక గాని అపరాధం జరిగి ఉంటే నన్ను క్షమించు. నీకు పూలమాలలు వేలేకున్నాను. నుదుట తిలకం దిద్దలేక ఉన్నాను. నువ్వే సర్దిద్దుకుపోయావు. ముసలితనం వల్ల నీ సేవకు దూరం అవుతూ ఉన్నాను. నేను నిస్సహాయుణ్ణి. నన్ను మన్నించు కృష్ణ అంటూ కన్నీటితో వీడ్కోలు పలికి ఆలయానికి తాళం వేసి భారమైన మనసుతో ఇంటి ముఖం పట్టాడు. తెల్లవార్లు అతనికి నిద్ర పట్టలేదు. చెప్పలేని బాధ అతన్ని స్థిమితంగా ఉండనీయలేదు. తెల్లవారింది. కుమారుడు ఆలయానికి వెళ్ళాడు. అప్పుడు జరిగింది అద్భుతం. నిజంగానే అద్భుతం జరిగింది. కుమారుడు బిగ్గరగా అరుస్తూ నాన్నగారు నాన్నగారు అంటూ అద్భుతం జరిగింది అని నోట మాట రాక ఆయాసపడుతూ ఉన్నాడు. వృద్ధ పూజారి ఆశ్చర్యపోతూ ఆలయానికి వచ్చి చూస్తూ నిలబడి ఉన్న కృష్ణ విగ్రహం కూర్చుని ఉంది. అతని ప్రాణానికి ప్రాణమైన మాధవుడు మందస్మిత వదనంతో కూర్చుని అతనితో సేవలు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తనతో సేవలు చేయించుకోవడానికి వీలుగా స్వామి తన భంగిమను మార్చుకున్నాడని అర్థం అవగానే ఆ వృద్ధుడు తన వయస్సు మర్చిపోయి విగ్రహాన్ని అల్లుకుపోయాడు. తన జన్మ సార్థకమైందని ఆనందంతో కన్నీరు పెట్టసాగాడు. భక్తి అంటే అదే కదా. తనకు తాను సంపూర్ణంగా స్వామి చరణాలు సమర్పించుకోగలడమే కదా. అలాంటి వారి పట్ల మాధవుడు కరుణ చూపడంతో ఆశ్చర్యం ఏముంది? ఇది పూజారి జగన్నాథుని క్షేత్రంలో దగ్గరలో సాక్షి గోపాలుని మందిరంలో జరిగిన వాస్తవ సంఘటన. భగవంతుడు భక్తులపై చూపే కరుణకు ప్రత్యక్ష నిదర్శనం ఈ సంఘటన. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.